హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఈరోజు మీకోసం వెరైటీ మామిడికాయ పప్పు. ఏమేమి వేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాము. రండి. ముందుగా మామిడికాయ ఒక కాయ సరిపోతుంది. అలాగే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ మనం వేసుకోవాలి. మనం ముందుగా కందిపప్పు నానబెట్టుకోవాలి. మనం ఎంత వేసుకోవాలనుకుంటే అంత. నేను కొంచెం వేసుకుంటున్నాను, బాక్స్లోకే కదా అని కొంచెం వేసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక బాగా 2 times వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్నాక అందులో మనం ముందుగా కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు అవన్నీ మనం కందిపప్పులో యాడ్ చేసుకోవాలి. ఇవి మంట లేని పచ్చిమిరపకాయలు. మంట ఉన్న పచ్చిమిరపకాయలు అయితే 2 వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు, అలాగే చిన్నుల్లిపాయలు వేసుకోవాలి పప్పు వండేటప్పుడు. చిన్నుల్లిపాయలు వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది పప్పు. కొన్ని కందిపప్పులు ఉడకవు కాబట్టి మనం పసుపు వేసుకున్నాక ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. లైట్గా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇది అలా 2 విజిల్స్ రాగానే ఆపుకుందాము. 2 విజిల్స్ అయిపోయాక సరిపోతుంది. పప్పు కదా తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు చూద్దాం ఎలా ఉడికిందో. ఫైనల్గా మామిడికాయ పప్పు. ఇందులోకి మనం సాల్ట్ వేసుకొని వెనుపుకోవాలి. కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, లేదంటే ఎక్కువైపోతుంది. సరిపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని వెనుపుకోవాలి. పప్పు గుత్తితో వెనపాలి అంటాం మేము, మీరేమంటారో తెలియదు. ఇలా బాగా వెనుపుకోవాలి. దీనికి మనం పోపు రెడీ చేసుకుందాం. కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం వాటర్ పోసుకోవాలి. మామిడికాయ పప్పు కాబట్టి చింతపండు అవసరం లేదు కదా. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం. ఆయిల్ వేసుకొని కొంచెం బాగా హీట్ అయ్యాక తాలింపు గింజలు, వేసుకొని అలాగే చిన్నుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, లాస్ట్లో మెంతులు కూడా వేసుకోవాలి, బాగుంటుంది. ఇంగో కూడా వేసుకుంటారు కానీ నా దగ్గర లేదు. ముందుగా మనం వెనుపుకున్న పప్పుని అందులో పోసుకోవాలి. ఫైనల్గా మామిడికాయ పప్పు రెడీ. ఈ ఎండాకాలంలో మనకి సీజన్లో దొరికే కాయ మామిడికాయ, మనకి అన్సీజన్లో దొరకదు కాబట్టి మనం మామిడికాయ పప్పు అని, పులిహోర అని అన్ని విధాలుగా మనం ట్రై చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి.